చూస్తే ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడి నామరూపాలు లేకుండా పోయిన పలు గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత గ్రామాన్ని కాలినడకన వెళ్లి స్వయంగా పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైనాడ్ లో పర్యటిస్తున్నారు. ఏదైతే కొండ చర్యలు విరిగిపడిన చూరమల్ల అట్లాగే ముండకై ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మొదట ఎయిర్పోర్ట్ లో నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతాలకు ఆయన కాలినడకన వెళ్లి కూడా అక్కడ స్వయంగా అక్కడ తిరుగుతూ కూడా అక్కడ పరిస్థితులు మొత్తం కూడా పరిశీలించారు. మొత్తం ఈ ఘటనలో మొత్తం కూడా సర్వం కూడా దాదాపు 400 కుటుంబాల వరకు కూడా ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే మృతుల సంఖ్య 400 వరకు చేరింది. అయితే ఎంతమంది గల్లంతయ్యారనే విషయాలు కూడా ఇప్పటికీ తేల్చలేని పరిస్థితి ఉంది. సర్వం కోల్పోయి శిబిరాల్లో అలాగే గాయాలపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడంతో పాటు మొత్తం ఘటనా స్థలాన్ని మొత్తం కూడా ఆయన అక్కడ జరిగిన విధ్వంసాన్ని మొత్తం కూడా ఆయన పరిశీలించారు. మరి కొద్దిసేపట్లోనే కర్ణాటక ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులతో అట్లాగే సీఎం పినరయి విజయన్తో మొత్తం కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేరళ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక డిమాండ్ వినిపించేందుకు కూడా సిద్ధమయ్యారు. దాదాపు 2000 కోట్లను విడుదల చేయాలని అట్లాగే జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కూడా కేరళ ప్రభుత్వం కోరనుంది. సర్వం కోల్పోయిన వారికి పునరావాసాలు ఏర్పాటు చేయడంతో పాటు వారిని ఆదుకోవడానికి బాధితులను ఆదుకోవడానికి అవసరమైన నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటికే కూడా పూర్తిగా కూడా ఇల్లు మొత్తం కూడా నామరూపాలు లేకుండా సర్వం కూడా కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితుల్లో వారికి పునరావాసాలు నిర్మించడానికి కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి ఈ సమావేశంలో ఎక్కువగా నిధులు కేటాయించాలని కూడా కోరేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే ఆయన మొత్తం ఏదైతే ఘటనా స్థలం ఉందో చూరమూల కానీ ముండకై ప్రాంతాల్లో మొత్తం కూడా పరిశీలించి అక్కడ భద్రతా సిబ్బంది కానీ అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న వారి దగ్గర నుంచి కానీ అక్కడ కేరళ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ సమాచారం తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి సమావేశం కూడా జరిగి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కూడా కేరళ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రుత్విక్, అయితే బాధితులకి ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పటికే ఘటన జరిగిన రోజే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ప్రమాద అంచనా పూర్తిగా కూడా చూసిన తర్వాత మరేమైనా ప్రకటిస్తారా, లేకపోతే ప్రభుత్వం ఏదైతే కేరళ ప్రభుత్వం కోరే విధంగా 2000 కోట్ల మంజూరుతో పాటు జాతీయ విపత్తుగా దీన్ని పరిగణించే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో సమావేశం జరుగుతుంది. అందులో తెలిసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే బాధితులను పూర్తిగా ఆదుకుంటామని అయితే భరోసా కల్పించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఆయన పర్యటించారు. ఏదైతే చూరముల ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వంతెన సైన్యం తాత్కాలిక వంతెనను సైన్యం నిర్మించింది. ఆ వంతెనను కూడా పరిశీలించారు. ఒక్క సహాయక చర్యల్లో ఉన్న సైన్యాన్ని అభినందించడంతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులను పరామర్శించడం అట్లాగే ఘటన స్థలాలను మొత్తం కూడా పరిశీలించి ప్రమాదానికి గల అంచనా ఏ విధంగా ఎంత మేరకు ఈ నష్టం జరిగిందనే అంచనాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం ప్రధానమంత్రి చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం జరిగితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రకటించే అవకాశం ఉంది. ఓకే, ప్రధాని మోదీ అంటే ఇంకెవరెవరు ఉన్నారు రుత్విక్? ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్, కేరళ రాష్ట్ర సీఎం అట్లాగే గవర్నర్ కూడా ఆయన వెంట ఉన్నారు. సైనిక ఎవరైతే ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారో వారందరూ కూడా ఎవరైతే ఈ సైనికులు ఉన్నారో సైనిక ఉన్నత త్రివిధ దళాలకు చెందిన సైనికులు కూడా దీంట్లో ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఉన్నతాధికారులు
కూడా ప్రధానమంత్రికి మొత్తం ఆ ఘటన ఏ విధంగా జరిగింది, వర్షపాతం నమోదు ఎంత సమయంలో, తక్కువ సమయంలోనే దాదాపు 48 గంటల్లోనే 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లోనే ఆ ఘటన జరగడానికి ప్రధాన కారణాలు ఏంటనే విషయాలను వివరిస్తున్నారు. ఘటన ఏ సమయంలో జరిగింది, ఎక్కడి నుంచి ఈ బండరాళ్ళని వచ్చాయనే వివరాలను అయితే ప్రస్తుతం ఆయనకి తెలుపుతున్నారు. మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేరళ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగే పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పరిస్థితులను మొత్తం కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన చోరముల ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఘటన బేలీ వంతెన నిర్మించారో ఆ వంతెన మీద నిల్చొని కూడా అక్కడ పరిస్థితులు మొత్తం పరిశీలిస్తున్నారు. ఈ బేలీ వంతెనను 48 గంటల్లోనే మొత్తం కూడా సైనికులు త్రివిధ దళాలకు చెందిన సైనికులు నిర్మించడం జరిగింది. మద్రాస్ ఇంజనీరింగ్ సంస్థకు చెందిన వారు కూడా ఈ బేలీ వంతెనను అతి తక్కువ సమయంలో నిర్మించిన తర్వాత కూడా అక్కడ సహాయక చర్యలన్నీ కూడా ఊపందుకున్నాయి. ఏదైతే ముండకై ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో అక్కడ వరకు 3 రోజుల పాటు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితుల్లో సైనికులందరూ కూడా కలిసి ఈ తాత్కాలిక వంతెన నిర్వహించారు. దీన్ని బేలీ వంతెన అంటారు. ఈ బేలీ వంతెన నిర్వహించిన తర్వాతనే అక్కడ సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే మొత్తం కూడా సైనికులు అందించిన సేవలను అభినందించడం, ఘటనా స్థలంలో జరిగిన తీవ్రతను ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే సహాయక శిబిరాల్లో కానీ ఆసుపత్రుల్లో కూడా అనేక మంది గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అనేక మంది గల్లంతయి వారి కోసం శిబిరాల్లో ఉంటూ సర్వం కోల్పోయి బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి వద్దకు కూడా స్వయంగా వెళ్లి వారికి ఒక భరోసా కల్పించేందుకు కూడా మరి కొద్దిసేపట్లో వెళ్ళనున్నారు. ఆ తర్వాత ఒక సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశం జరిగిన తర్వాత వారికి అక్కడ వారిని ఆదుకోవడానికి ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది అక్కడ కేరళ ప్రభుత్వంతో పాటు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా అనేక రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సహాయక చర్యలకు అవసరమైన సహకారం అందించడం కానీ అనేక సినిమా నటులు కూడా మొత్తం కూడా అక్కడ బాధితులను ఆదుకునేందుకు అవసరమైన సహాయం కూడా చేసే విధంగా కూడా ప్రకటించారు. కన్నడ మలయాళం నటుడు మోహన్ లాల్ తో పాటు తెలుగు నటులు కూడా అల్లు అర్జున్ గాని చిరంజీవి గాని మొత్తం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా అక్కడ సహాయం చేసేందుకు సహాయం చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ప్రధాని మోదీ పర్యటన కీలకంగా జరుగుతుంది. ప్రధాని మోదీ పర్యటన ఈ ఏదైతే ప్రస్తుతం అక్కడ పరిశీలిస్తున్నారో ఆ తర్వాత సమావేశంలో ఎలాంటి సహాయక చర్యలు అందిస్తారు, వారిని ఆదుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తారనేది అయితే మొత్తం కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఇక్కడ ప్రకృతి విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అలాగే సర్వం కోల్పోయిన వారికి నివాసాలు ఏర్పాటు చేయడం కానీ వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంలో కానీ ప్రస్తుతం అయితే ఆ ప్రధానమంత్రి పర్యటన అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ऋत्विक। घड़ी में हमारे पास आए हैं तो उनको कहीं ना कहीं एक सांत्वना मिलेगी। देश उनके साथ है, प्रधानमंत्री स्वयं उनके साथ खड़े हैं। निखिल।